నాకు కూడా అనిపించిన ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ మొత్తంలో జాన్వీ కపూర్ ఆమెని ప్యూర్ గా స్కిన్ షో కోసం మాత్రం పెట్టుకున్నారు. మాట్లాడితే మన బుచ్చి సాంగ్స్ కోసం పెట్టుకుంటా అంటుండు. డాన్స్ ఎవరైనా చేస్తారా బా, ఆయన కావాల్సింది క్లీవేజ్, ఇట్లా ఇట్లా బయట లాగి క్లీవేజ్ చూపిస్తే ఇట్లా ఇట్లా గుడ్డలు దించుకుంటాం ఒక్కొక్కరు. పేలింది సాన్నే గాని బొక్కలోని కబుర్లు చెప్పక నాకు. ఏటి నాకున్న పోతావు. చికిరి సాంగ్ వచ్చినప్పుడు ఆ పెద్ద ఫస్ట్ షాట్ అని చెప్పి ఒక గ్లిమ్స్ వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంత పాజిటివ్ బజ్ నడుస్తా ఉంది. బట్ దాని తర్వాత వచ్చే అప్డేట్స్ లైక్ ఆ పెద్ద పహల్వాన్ అని చెప్పి ఒక గ్లిమ్స్ వచ్చింది, అది గానీ రై రై రారా సాంగ్ గానీ లైక్ మొన్న వచ్చిన హల్లల్లో సాంగ్ గానీ ఈ కంటెంట్ అంతా బాలేదా, నిజంగా అసలు కనెక్ట్ అవ్వట్లేదా, లేదంటే ఈ సోకాల్ యూట్యూబర్స్ గానీ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ మన పైన రుద్దుతున్నారా? ట్రైలర్ కూడా వచ్చింది కదా, ట్రైలర్ మీకు ఎవరికి నచ్చలేదు? నిజంగా ఎవరికి నచ్చలేదా? మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. ఆ షార్ట్స్ కానీ, ఆ రామ్ చరణ్ కష్టం కానీ, ఆ బాడీ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ కాన్సెప్ట్ కానీ, అన్ని క్యారెక్టర్స్ కానీ మీకు నిజంగా నచ్చట్లేదా? నిజంగా చెప్పండి. ఇన్ని ఛానల్స్ లో కొంచెం నెగిటివ్ గా రివ్యూస్ పడ్డాయి కదా ట్రైలర్ గురించి, నిజంగా మీకు ట్రైలర్ నచ్చలేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది, లైక్ మ్యాటర్ లేని ఒక మూవీ ఛానల్ ఉంది. ఈ పెద్ద మనిషి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కి రాడ్ అంటే రాడ్ రివ్యూస్ ఇస్తాడు. ట్రైలర్ బాలే అని చెప్పిండు, ఓకే. బట్ ఒక 30 to 45 seconds లో మూవీ స్టోరీ ఇంతే ఉండని చెప్పి ఒక చిన్న స్టోరీ చెప్పిండు. ఐ అగ్రి. స్టోరీ ట్రైలర్ చూసి ఒక 10 సార్లు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది, ఓకే ట్రైలర్ స్టోరీ ఇంతే ఉండొచ్చేమో అని చెప్పి ఒక కంక్లూజన్ రావచ్చు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ స్టోరీ వల్ల మూవీస్ ఫ్లాప్ అయినా ఉన్నాయా? జస్ట్ ఒక సింపుల్ స్టోరీ అంటే మూవీస్ ఫ్లాప్ అవుతాయా? ఒక మగధీర స్టోరీ మీకు చెప్పాలా? 400 సంవత్సరాల కింద ఓడిపోయిన తన ప్రేమని గెలిపించుకొని మళ్ళీ పుట్టి విలన్ పైన రివెంజ్ తీసుకొని తన ప్రేమను దక్కించుకుంటాడు. ఇంతే కదా స్టోరీ. ఇంతకంటే ఎక్కువ మన స్టోరీ ఉందా? ఇక మూవీ ఏముంటది? ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, అదే అమ్మాయిని ఒక విలన్ కూడా ప్రేమిస్తాడు, వాడు వీడిని చంపేస్తాడు, వీడి ఆత్మ ఈగలపోతుంది, ఈగొచ్చి వీని పైన రివెంజ్ తీసుకుంటది, కథ సమాప్తం. ఇంత సింపుల్ స్టోరీ కదా, దీన్ని ఎందుకు పెద్ద హిట్ చేసారు మన వాళ్ళు? ఎందుకంటే ఎమోషన్ ప్రాపర్ కనెక్ట్ అయింది. ఈగ అని చెప్పి ఒక ఎలిమెంట్ తీసుకున్నా గానీ దాన్ని కన్విన్సింగ్ గా చెప్పిండు రాజమౌళి, అందుకే మూవీ పెద్ద హిట్ అయింది. వాళ్ళ నాన్న ఆశయం కోసం బ్రిటిష్ ప్రభుత్వంలో చేరుతాడు, వాళ్ళతో చేతులు కలుపుతాడు, కానీ తన నమ్ముకున్న ఫ్రెండ్ కోసం బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్ వెళ్తాడు, జైల్లో పడతాడు, మళ్ళీ తన ఫ్రెండ్ వచ్చి కాపాడతాడు, ఇద్దరు కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు, దండయాత్ర చేస్తారు, చంపేస్తారు, అయిపోయింది. ఇండస్ట్రీ హిట్ RRR. దీంట్లో స్టోరీ ఏముంది? సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ స్టోరీ. ఎంత సింపుల్ స్టోరీ ఉన్నా కానీ దాన్ని ఎంత కన్విన్సింగ్ గా చెప్తున్నాం, ఎంత ఎమోషనల్ గా చెప్తున్నాం, దానిపైన మూవీ రిజల్ట్ బేస్ అయి ఉంటది. సింపుల్ స్టోరీని కన్విన్సింగ్ గా ఎమోషనల్ గా చెప్పినా సినిమాలు ఆడతాయి, గొప్ప స్టోరీని మంచిగా చెప్పకపోయినా కన్విన్సింగ్ గా చెప్పకపోయినా ఆడవు. రాసి పెట్టుకోండి, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత 100కి 90 మంది అందరూ పాజిటివ్ గా మాట్లాడతారు, పాజిటివ్ రివ్యూసే పడతాయి. రాసి పెట్టుకోండి. లేదంటే రేపటి రోజు మూవీ రిలీజ్ అయినాక కింద మూవీ బాగాలేదురప్పు అని చెప్పి నన్ను కమెంట్ చేయండి. ఒక మూవీ ప్రాపర్ గా నడవాలంటే ఏం చేయాలి? ఎమోషనల్ స్టోరీ ఉండాలి, కన్విన్సింగ్ ఉండాలి, ఎలివేషన్స్ ఉండాలి, మంచి ఒక మోటివేషన్ ఉండాలి, హీరో కష్టం మనకు తెలియాలి, వాడు రైజ్ అవుతుంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి, మనం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ ట్రైలర్ లో ఇప్పుడు నేను చెప్పిన పైవన్నీ ఈ ట్రైలర్ లో ఉన్నాయి. అప్పల సూర్యన క్యారెక్టర్ నుంచి ఎమోషనల్ గా డ్రైవ్ చేస్తారు మూవీని, గౌరీ నాయుడు అనే క్యారెక్టర్ నుంచి ఒక ఏమంటారు దాన్ని మోటివేషన్ కానీ పవర్ఫుల్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా చాలా మంది విలన్స్ ఉన్నారు, లైక్ లోకల్ పాలిటిక్స్ కానీ, నేషనల్ పాలిటిక్స్ కానీ, అప్రెషన్ డిప్రెషన్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉంది. సో విలన్స్ చాలా పవర్ఫుల్ ఉన్నారు. అట్లీస్ట్ ట్రైలర్ అయితే బాగానే చూపించారు. ఇది కాకుండా వీళ్ళందరినీ దాటి హనుమంతుడు లాంటి పెద్దిగాడి క్యారెక్టర్ ఉన్నాడు. వాడు ఎమోషనల్ గా బాధపడుతుంటే, వాడు అగ్రెసివ్ గా ఫైటింగ్ చేస్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, నేను ఎమోషన్ ఫీల్ అవుతున్నా. నిజంగా నేను ఒక్కనే ఫీల్ అవుతాను. మీకు ఎవరికి ఆ ఫీలింగ్ రాలేదా? మీకు ఎవరికి ఎమోషన్ అనిపించలేదా? మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. సరే ఓకే, ట్రైలర్ లో స్టోరీ చాలా సింపుల్ అన్నట్టు అర్థమైపోయింది, కొంచెం పక్కన పెడదాం. మూవీలో ఇప్పటిదాకా కంటెంట్ ఏమొచ్చింది? ఒక 3 సాంగ్స్ వచ్చినాయి. చిక్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. రై రై రారా కింద చూసుకోండి 70 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. దాని తర్వాత మొన్న వచ్చిన హల్లెల్లో అది సరే అంత గొప్పగా లేదు, ఐటమ్ సాంగ్ అంత ప్రాపర్ గా వర్కౌట్ కాలేదు, పక్కన పెట్టండి. ఇవి కాకుండా మూవీలో ఒక బిట్ సాంగ్స్ 2-3 ఉంటాయంట, లైక్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్. ఏఆర్ రెహమాన్ గారి నుంచి ఇలాంటి బిట్ సాంగ్స్ అయినా, ఇలాంటి ఎమోషన్ సాంగ్స్ అయినా ఆయన వోకల్స్ తో చంపి పడేస్తాడు, మన లిటరల్ గా మనల్ని ఎమోషనల్ గా చంపేస్తాడు. సో మ్యూజిక్ పరంగా ఈ మూవీ పైన ఎలాంటి డౌట్స్ లేవు. టీజర్స్ లో కానీ, ట్రైలర్స్ లో కానీ చాలా అగ్రెసివ్ గా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది, చాలా ఏమంటారు పవర్ఫుల్ యాక్టింగ్ అనిపిస్తుంది రామ్ చరణ్. సో యాక్టింగ్ పరంగా వంకలు పెట్టింగ్ లేదు, మంచి కాస్టింగ్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, టీజర్స్ ట్రైలర్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకేం కావాలా మీకు? నాకు అర్థం కావట్లేదు. బజ్ లేదు అని చెప్పి చాలా మంది మొరుగుతున్నారు. 2 క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి, 3 కుస్తీ పోటీలు ఉన్నాయి, ఇది కాక ఒక రన్నింగ్ పోటీ ఉంటదంట. ఇవన్నీ పక్కన పెడితే క్లైమాక్స్ లో ఒలింపిక్స్ ఆ సంథింగ్ ఏదో రెస్లింగ్ కాంపిటీషన్ నడుస్తా ఉంది. ఇవే కాకుండా అక్కడక్కడ కమర్షియల్ గా ఫైట్స్ కూడా ఉన్నాయి. ఇన్ని ప్రాపర్ గా ప్యాకేజ్ చేసినాక ఇంకా మూవీ ఎందుకు ఆడదు నాకు అర్థం కావట్లేదు. ఒక ఛానల్ ఉంది పవర్ ఆఫ్ మూవీ లవర్ అని చెప్పి, ఆ ఛానల్లో వాడు మాట్లాడితే ఒకటే ముచ్చట, పెద్దకి సరిగ్గా బుకింగ్స్ అవ్వట్లేదు, ఇప్పటివరకు 500,000 కూడా దాటట్లేదు అని చెప్పి. ఎందుకు దాటుతుంది? బికాస్ ప్రొడ్యూసర్ల మరి అత్యాశకి వెళ్ళిపోయి టికెట్ రేట్ చాలా హెవీగా పెట్టేసి $28 పెట్టారు, $30 పెట్టారు. జస్ట్ ఇమాజిన్ టికెట్ డాలర్స్ కొంచెం రీజనబుల్ గా పెడితే ఈ పార్టీకి ఎప్పుడో 1 మిలియన్ దాటిపోయింది. అది జస్ట్ ప్రొడ్యూసర్స్ గ్రీడ్ అది. అదే కాకుండా తెలుగు స్టేట్స్ లో కూడా టికెట్ రేట్స్ ఒక 250 వరకు ఏమంటారు మల్టీప్లెక్స్ లో, 300 వరకు మల్టీప్లెక్స్ లో, సింగిల్ స్క్రీన్ లో ఒక 150 to 200 వరకు పెట్టుకుంటే
మూవీ ప్రాపర్‌గా ఆడుతది. ఎంత మంచి టాక్ వస్తే అంత ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. లేదు మాకు అత్యాశ ఉంది, మాకు గ్రీడీనెస్ ఎక్కువుంది, మేము టికెట్స్ 400 పెట్టుకుంటాం, 500 పెట్టుకుంటాం అంటే పడతది. మీకే ప్రొడ్యూసర్‌లకే గట్టిగా పడతది. టాక్ బాలేకపోయినా మూవీకొచ్చి చూసేటోళ్ళు ఉంటారు. ఇఫ్ ప్రైజెస్ తక్కువుంటే. అదే ప్రైజెస్ చాలా ఎక్కువున్నాయనుకో టాక్ బాగున్నా థియేటర్స్‌కి రారు. కంటెంట్ వైస్‌గా మాత్రం పెద్ద నాకు ఎలాంటి డౌట్స్ లేదు. ఈ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ గ్రీడ్ వల్ల మూవీ కొంచెం లాసెస్ రావచ్చేమో ఇఫ్ బ్యాడ్ టాక్ వస్తే. అదే గాని మూవీ బావుంటే మంచి టికెటర్స్ మంచి అవైలబుల్‌లో ఉన్నాయనుకో రీజనబుల్‌గా మూవీని ఎవడు ఆపలేడు. నాకు గూడా అనిపించిన ఒక నెగెటివ్ పాయింట్ ఏందంటే ఈ మూవీ మొత్తంలో జాన్వీ కపూర్. ఈమె రోల్ మూవీలో ప్రాపర్‌గా సెట్ అయిందా? ఆ వరల్డ్‌కి, ఆ ఊరికి విజయనగరం అనే కాన్సెప్ట్‌కి సెట్ అయిందా? మూవీ ఆడతది. మూవీలో ఇంకా ఆమెకు రోల్ లేకపోతే ఇంగ ఆబ్వియస్‌లీ నెగెటివ్ టాక్ వస్తది మూవీకి. బికాస్ ఆఫ్ ఈ పోర్షన్ వరకు మాత్రమే. బట్ మిగతా మూవీ మాత్రం బానే ఉంటదని చెప్పి నాకు గట్టి నమ్మకం. నేను చెప్తున్నా గదా! చాలా మందికి ఈ 'పెద్ది' అనే మూవీ పైన గ్రౌండ్ రియాలిటీ అర్థం గాట్లేదు. దానికి గ్రౌండ్‌లో ఎంత అంటే ఎంత డిమాండ్ ఉందో మీకు ఎవ్వరికి అర్థం గాట్లేదు బేసిక్‌గా. ఒక్కసారి తెలంగాణలో, ఆంధ్రాలో టికెట్స్ వదిలి చూడండి. కొంచెం మినిమల్ ప్రైజెస్‌లో టికెట్స్ వద్దండి. ఏ లెవెల్ విజృంభణ ఉంటదో మీరే చూస్తారు. ఏ లెవెల్‌లో టికెట్స్ బుక్ అయితే మీరే చూస్తారు. ప్రీమియర్స్ కూడా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ముందే ఎలాంటి అడ్డంకులు లేకుండా 'రాజాసాబ్' అయినట్టు లేదంటే 'అఖండ'కి అయినట్టు ప్రీమియర్స్ దెబ్బేయకుంటే ప్రాపర్‌గా తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూ సాల్వ్ అయిపోయి ప్రాపర్‌గా ఏపీలో ఎట్లా పడతాయి మంచిగానే వాళ్ళకి. ఇక్కడ ఇష్యూ లేదు. పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు కాబట్టి. బట్ తెలంగాణలో ప్రాపర్‌గా ప్రీమియర్స్ పడ్డాయనుకో ఈ మూవీని ఆపడం కష్టం. ఎవ్వడి వల్ల కాదు. సో ఇది గైస్ నాకు ట్రైలర్ బీభత్సంగా నచ్చడం వల్ల నేను ఇంత పాజిటివ్‌గా మాట్లాడుతున్నా గానీ నేను పెద్ద మెగా ఫ్యాన్ కాదు. అంత సీన్ కూడా లేదు. ఓన్లీ థింగ్ ఏందంటే నాకు ట్రైలర్ పిచ్చి నచ్చింది. ఎస్పెషల్లీ రామ్ చరణ్. ఆయన కష్టం గాని, ఆయన పర్ఫార్మెన్స్ గాని ఇప్పుడు కష్టం అని చెప్పి ఆ స్క్రీన్ పైన కనబడకపోతే మనకు నచ్చదు కదా! స్క్రీన్ పైన కనబడుతుంది ఆ కష్టం మనకు. వీ కెన్ క్లియర్‌లీ సీ దట్ ఎఫర్ట్స్ ఇన్ ద మూవీ టీజర్ ఆర్ ట్రైలర్ ఇవన్నీ ఇట్లా కనిపిస్తుంది. అందుకే నేను ఇంత పాజిటివ్‌గా మాట్లాడగలుగుతున్నా వాళ్ళ కష్టం చూసి. సో మీకు కూడా నా లెక్క అనిపిస్తే మీరు కూడా నేను చెప్పిన దాంతో ఏకీభవిస్తే అగ్రీ అవుతే కింద కామెంట్ చేసేయండి. వి ఆర్ విత్ యూ బ్రో అని చెప్పి. లేదంటే కింద కామెంట్స్‌లో ఏసుకోండి. ఏం బాలే అని చెప్పి ఏసుకోండి. బూతులు తిట్టడం కాదు. ఏం బాలే అని చెప్పి నన్ను ఏసుకోండి. సో ఇది గైస్ నా అనాలిసిస్ అండ్ 'పెద్ది' మూవీ. నాకు ఈ 'పెద్ది' మూవీ చాలా పెద్ద హిట్ అయితదని చెప్పి నాకు గట్టి నమ్మకం. సో మీకు గనుక నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.